అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వృద్ధాప్యంలో 55 కావచ్చు, 60 కావచ్చు, ఆ తర్వాత ఉండే చిన్న చిన్న మార్పులు వృద్ధులలో, వాటి వల్ల మనకు కలిగే ఇబ్బందులు, వాటి వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులు ఒక్కసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే శుభ్రత విషయంలో అయితే నేను చెప్పేది ఒకళ్ళని కించపరచడానికి కాదు, నేను కూడా 60+. అయితే నా అబ్జర్వేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే ముందే చెప్తున్నాను, ఈ వీడియో అందరికీ అప్లికేబుల్ కాదు, కొంతమందికి సజెషన్స్ మాత్రమే. అది సహృదయంతో యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. అయితే ముందుగా చెప్పేది శుభ్రత గురించి. ఒక వయసు దాటాక అంటే 60కి వచ్చిన తర్వాత మనం మొహంలో శుభ్రత అంటే కళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ముక్కు, నోరు, ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ తగ్గుతుంది. 60 దాటాక ఎక్కువ పట్టించుకోరు కొంతమంది. అలాంటి వారి కోసం అండి ఇది సజెషన్స్. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి తినేటప్పుడు కూడా నోటికంతా అంటుతుంటుంది. అంతకుముందు మనం ఏం చేస్తామంటే అంతకంటే ముందు 60 years కానీ 55 కానీ వచ్చే ముందు ఇలాంటివి మనం చాలా శ్రద్ధగా ఉంటాం. కానీ ఇక్కడ కొంతమందిలో గమనిస్తుంది ఏంటంటే పట్టించుకోరు. అది తింటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. అలా కొన్ని చిన్న చిన్న విషయాలు మనం శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికీ మనం యంగ్గా ఉండిపోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకి దూరంగా ఉంటారు చాలామంది. ముసలాడతా ఏంటి అనే మాట కూడా మనం వింటుంటాం. కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా యంగ్స్టర్స్ అలా తరచుగా అంటూ ఉంటారు. అయితే దానికి ఒక రెమెడీ ఉంది. ఎందుకంటే మనం వాళ్ళతో కలిసిపోవడం, కానీ కలవలేము. ఎందుకంటే ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ యంగ్స్టర్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే మాట్లాడతారు. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్తో, అమ్మమ్మలతో, నాయనమ్మలతో, తాతయ్యలతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళ టాపిక్స్ వేరు, మనం ఏంటంటే మన టాపిక్సే మాట్లాడుతుంటాము. జనరల్గా మనని దూరం ఎందుకు పెడతారంటే వాళ్ళ టాపిక్స్తో మనం కలవలేము. పైగా మనకి ఒక అలవాటు ఉంటుంది 60+ వాళ్ళకి, చాలామందికి మనం చెప్పేది వినేవాళ్ళు కావాలి అని కోరుకుంటాము. అంతేగాని ఎదుటి వాళ్ళు, ముఖ్యంగా చిన్నవాళ్ళు మనకంటే వాళ్ళు చెప్పేది వినాలి అని మనకు తోచదు. అందుకని మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే మనం పాస్ట్లో ఎక్కువ జీవిస్తూ ఉంటాం. మా చిన్నప్పుడు అని మొదలు పెడతాము, లేదా అంటే మా కాలంలో అసలు ఇలాంటివి తెలియదు అని కూడా అంటుంటాం. మా కాలంలో ఇలా లేం, మేమందరం మా జనరేషన్లో ఇలా లేదు అనే మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. అవి పిల్లలకు బోర్గా ఉంటాయి. అందుకే వాళ్ళు మనతో ఎక్కువ కలవడానికి ఇష్టపడరు. అలా కాకుండా మనం కూడా ప్రజెంట్లో వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళతో ఇంటరాక్షన్ మొదలు పెడితే వాళ్ళు కొంచెం మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఫస్ట్ బోర్ ఫీల్ అవ్వరు. వాళ్ళ టాపిక్స్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్తారు కూడా, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు పిల్లలు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళని నెగిటివ్ దృష్టితో చూస్తాం. మనకంటే చిన్నవాళ్ళని మనం మన టైంలో ఎలా ఉండేది అని కంపేర్ చేసుకుంటూ చూస్తాం. కానీ ఇక్కడ కూడా కొంతమంది పిల్లల్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. అవి మనం ఎంకరేజ్ చేయొచ్చు. మనకంటే కూడా కొంచెం ఇంటెలిజెన్స్ పాలు కొన్నిసార్లు వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది. అది మనం మొహమాటం లేకుండా అప్రిషియేట్ చేయాలి. ఇదొకటి. ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళ వెనకాలే పడుతుంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో తప్పులు వెతుకుతూ అవి దిద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల పిల్లలు కూడా కరెక్టే, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి మనం చెప్పిందే కరెక్ట్ కాదు. ఊరికే వెంబడి పడుతుంటే వాళ్ళకి మనం చూస్తేనే ఫోబియా అయిపోతుంది, విసుగు వచ్చేస్తుంది. అబ్బా మళ్ళీ వెంట పడతారు అని అనుకుంటారు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండనివ్వండి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండనిచ్చి ఏదన్నా మనం సరిదిద్దాల్సిన పాయింట్స్ ఉంటే అది మాటల సందర్భంలో సూచనగా చెప్పి ఊరుకోవాలి. అప్పుడు వాళ్ళ మైండ్లో పడుతుంది. ఇంకోటి, వాళ్ళకి మనతో మాట్లాడేందుకు ఇష్టపడే విధంగా మనం గనక ఈ టిప్స్ అన్నీ పాటిస్తే వాళ్ళు మనతో మాట్లాడతారు, మనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టాపిక్స్లో మనం మాట్లాడుతూ, వాళ్ళ టాపిక్సే మనం వింటూ ఇంటరాక్ట్ అవుతూ మధ్య ఇలా చేస్తే బాగుంటుందేమో కదా అని సూచనలు ఇస్తూ ఉంటే వాళ్ళు వెంటనే ఏ సమస్య అయినా మనతో పంచుకుంటారు. ఇది నమ్మండి, 100% వాళ్ళు మనతో పంచుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎంతసేపు మన వయసు గుర్తుపెట్టుకుంటాం. మనం 60+ కదా ఇంకా అని ఒకటి. దానివల్ల కొంతమంది మెంటలీ డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే తరచూ వయసు గుర్తు చేసుకోవడం వల్ల ఆ వయసు వాళ్ళకు వచ్చే అనారోగ్యాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. 62 అయిందా, ఇక నీరసంగా ఇంకేముంది, 65 వచ్చేసినాయా, ఇక మొదలు ఇట్లా మాట్లాడతారు. అవసరం లేదు.
అవి అందరికీ తప్పనిసరి అనారోగ్యాలు రావాలని ఏమీ లేదు. మైండ్ యాక్టివ్గా ఉండి చురుకుగా ఉండి ఏదో ఒక పని మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఆరోగ్యం చాలా మునుపటి కంటే కూడా ఇంకా మెరుగుపడుతుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంప్రూవ్ అయిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి ఏదో ఒక మంచి వర్క్ ఎన్నుకోండి, మంచి వ్యాపకం పెట్టుకోండి, దాంట్లో ఉత్సాహంగా ఉండండి. ప్రతి మనిషికి ఒక వ్యాపకం ఇష్టం ఉంటుంది. గతంలో మనం చేయాలనుకుని చేయలేకపోయిన పనులు కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీద ఒలకబోసుకోవడము ఇలాంటివి కూడా సహజంగా జరుగుతుంటాయి ఈ వయసులో. కాబట్టి ఇది కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి, నడిచేటప్పుడు మనం ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా, ఎంత వయసు మర్చిపోవాలని చెప్పినా, ఇంకొక పాయింట్లో మనం మన వయసు గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే, నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవడం, స్లిప్ అవుతుంది, బ్యాలెన్స్ తొందరగా అవుట్ అవుతుంటుంది, ముఖ్యంగా మెట్ల మీద నడిచేటప్పుడు. ఈ ప్రికాషన్స్ తప్పనిసరి